పరబ్రహ్మణే నమః. అథర్వణ వేదము 3వ కాండము 19వ సూక్తంలో 4వ మంత్రము. ఇందలి విషయము పురోహితుల కర్తవ్యము. పురోహితుడంటే పురమున అంటే సమాజం, మానవ సమాజం నాకు హితము మేలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పురోహితులు అంటారు. వాళ్ళ కర్తవ్యం ఏమిటి, ఏం చేయాలనేది ఇందులో విషయము ఈ మంత్రం చూస్తాం. ఓం తీక్ష్ణీయాం సపరశోరగ్నే తీక్ష్ణకరా ఉత ఇంద్రస్య వజ్రా తీక్ష్ణీయాం సో యేషామస్మి పురోహితః. ఇందలి పదము యొక్క అర్థము, ఓ క్షత్రియులారా, వీర యోధులారా, నేను ఏషాం ఎవరి పురోహితః అస్మి పురోహితుడను. ఆ యజమానులు క్షత్రియులకు మీరు పరుషోః తీక్ష్ణీయాంసః గండ్రగొడ్డలి కంటే మించిన పదును కలిగిన తీక్ష్ణ స్వభావులు, శత్రువులను నశింపచేయువారు, మరియు ఉత అగ్నే తీక్ష్ణతరాః అగ్ని కంటే మించిన తేజస్సు కలిగి శత్రువులను భస్మము చేయగలుగువారు, ఇంద్రస్య వజ్రాత్ తీక్ష్ణీయాంసః వజ్రాయుధము కంటే అధికముగా పగతొరపై ప్రహారము చేయువారుగా ఉండవలయను. ఇది ప్రతి పదము యొక్క అర్థము. ఇందులో భావార్థము, పురోహితులు, ఉపదేశకులు సదుపదేశము ద్వారా ప్రజలను, విశేషముగా క్షత్రియులను శౌర్య, ధైర్య, బల పరాక్రమములు కలిగి శత్రువులను దండించుటకు యోగ్యులుగా సిద్ధపరచవలెను. ఇది ఇందులో దేశపాలకులు, ధర్మాన్ని నడిపించే క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వారు శౌర్యము, ధైర్యము, బలపరాక్రమం కలిగి ఉండాలని ఈ మంత్రంలో పరమాత్మ ఉపదేశం చేస్తున్నారు. ఎందుకు ఉండాలి? వాళ్ళు శత్రువులను దండించాలి కనుక ఉండాలి. శత్రువులు అంటే ఎవరు? హింస కూడిన వాళ్ళు. రెండవది అధర్మపరులు, ధర్మాత్మలను దండించేవాళ్ళు, వాళ్ళు శత్రువులు. ఒక మానవుడు మరొక మానవుడు హింసించడమే కాకుండా ధర్మహాని చేసేవాళ్ళు కూడా శత్రువులే. అలాంటి ధర్మహాని చేసే శత్రువులను కనుక మనం ఉపేక్షిస్తే ధర్మం నశిస్తుంది. సమాజంలో మనుషులందరూ కూడా దురాత్మలు అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఏ విషయాన్ని గమనించాలి? పురమునకు హితం చేయటం అంటే ఆ యొక్క ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వేదోపదేశం ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ విషయాలు బోధించాలి. బోధించి వాళ్ళని ఆ శత్రువులను సంహారం చేయడానికి ప్రోత్సహించాలి. శత్రువులు అంటే హింసించమని కోరడం అని కాదు, ధర్మాన్ని రక్షించడం కోసం చేయాలి. అలా ఇది పురోహితుల యొక్క ధర్మమై ఉన్నది. ఉపదేశములు, సదుపదేశములు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇందులో ఉత్తమమైనటువంటిది ఎవరు? బ్రాహ్మణులే. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే మానవ సమాజము ధర్మ మార్గంలో నడవగలుగుతుంది. కాబట్టి అటువంటి పురోహితులు వేదజ్ఞానము, బ్రహ్మజ్ఞానము కలిగి దానిని ప్రజలకు ఉపదేశిస్తూ, అలాగే ఇతర 3 వర్గాల వారికి, 3 వర్ణాల వారికి కూడా ఉపదేశిస్తూ వాళ్ళందరినీ శాంతియుతంగా, సుఖవంతులుగా చేయడం కావలసినటువంటి జ్ఞానాన్ని అందించడం వారి యొక్క కర్తవ్యము అయి ఉన్నది. ఓం ఇది శం.